హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా నవే డేస్ లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఉమెన్స్ లో సంతానం లేని సమస్యలు అనేది చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. చాలా ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అంటే మన లైఫ్ స్టైల్లో ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ప్రాపర్ ఫుడ్ తినకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం, వీటి మీద కూడా ఎఫెక్ట్ అవుతుందా? ఇలాంటి చాలా మంది ఉమెన్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఈ రోజు అన్నిటికీ కూడా చాలా క్లియర్ గా క్లారిఫై చేసుకోవడానికి నేనైతే మన వైజాగ్ మన ఐవీఎఫ్ సెంటర్ దగ్గరికి వచ్చేసాను. అండ్ శిరీష రాణి ఫౌండర్ ఉన్నారు. సో మ్యామ్ తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మ్యామ్, బేసిక్ గా నవే డేస్ చూసుకుంటే ఉమెన్స్ లో ఈ సంతానం లేని సమస్య అనేది చాలా ఎక్కువైపోతుంది. అవును. అంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం వల్ల అలా జరుగుతోందా, లేకపోతే ఏజ్ పెరగడం వల్ల, లేకపోతే ప్రాపర్ ఫుడ్ అనేది చాలా మార్పులు వచ్చేసాయి, దాని వల్ల అసలు మెయిన్ రీజన్స్ ఏంటంటారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు డిలేడ్ పేరెంట్హుడ్, అంటే పిల్లలు మ్యారేజెస్ లేట్ గా చేసుకుంటున్నారు. రెండోది పిల్లలు ప్లాన్ చేయడం కూడా లేట్ అవుతుంది. అది కెరీర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అండ్ అంటే పిల్లలు లేట్ గా ప్లాన్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవసరం అనుకోవచ్చు, పర్సనల్ ప్రిఫరెన్స్ కూడా అవ్వచ్చు. వీటిలన్నిటి వల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడమే లేట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ అవి తగ్గిపోవడం, క్వాలిటీ తగ్గిపోవడం, ఎస్పెషల్లీ 35 years దాటిన తర్వాత అయితే ఎవ్రీ 3 to 6 months కి డ్రాప్ ఉంటుంది. దానివల్ల ఎగ్స్ నెంబర్ తగ్గిపోవడం, క్వాలిటీ తగ్గిపోవడం, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ తీసుకుంటడము, జెనెటికల్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ రావడము, ఇలాంటి వాటికి ఆస్కారం ఉంటుంది. సెకండ్ థింగ్ మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. డైటరీ హ్యాబిట్స్ మారిపోయినాయి, ఎక్సర్సైజ్ ఏమి ఉండట్లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. సో వీటిలన్నింటి వల్ల ఒబేసిటీ ఎక్కువైపోతుంది. ఈ ఒబేసిటీ ఎక్కువ అవటం వల్ల ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల అసలు కరెక్ట్ గా ఎప్పుడు మీట్ అవ్వాలి ఇవన్నీ కూడా ఒక ఐడియా లేకుండా ఉంది. రెండోది ఈవెన్ మేల్ లో కూడా ఒబేసిటీ వల్ల చాలా ఇష్యూస్ వస్తాయి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఒకటి పెరిగిపోతున్నాయి. థైరాయిడ్ అవ్వచ్చు, డయాబెటీస్ కూడా ఎర్లీగా వచ్చేయటం వల్ల ఎగ్ క్వాలిటీలో కానీ స్పర్మ్ క్వాలిటీలో కానీ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈవెన్ ఓవ్యులేషన్ సరిగా జరగకపోవటం, ఒక్కొక్కసారి ఇలాంటి ఇష్యూస్ అన్ని ఎక్కువ అవుతున్నాయి. మేల్స్ కి వచ్చేసరికి ఈ స్ట్రెస్ వల్ల అంటే సరిగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ, ఈ టైం కి మీట్ అవ్వకపోవటం కానీ, ఇలాంటి ఇష్యూస్ అన్ని ప్రెగ్నెన్సీ డిలే అవ్వటానికి కారణాలు అవుతున్నాయి. అంటే బోత్ సైడ్స్ ఉంటుంది, బోత్ సైడ్స్, హస్బెండ్ అండ్ వైఫ్. ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీకి కాజ్ మేల్ లో చాలా మంది, అంటే అంత ముందు ఫీమేలే అనుకుంటారు, కాదు, ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ప్రెగ్నెన్సీ రాకపోవటానికి మేల్ ఫ్యాక్టర్ ఈస్ లైక్ 30 to 40% కాజ్ అవుతుంది. ఆ ఫీమేల్ లో వచ్చేసరికి ఓవ్యులేషన్ జరగకపోవడం అనేది అరౌండ్ 20, ఓవ్యులేషన్ డిజార్డర్ అనేది 25 to 30%, ట్యూబ్స్ లో ప్రాబ్లం ఉంటే ఒక 10 to 15%. అసలు కారణం మనం ఐడెంటిఫై చేయలేము, ఒక్కొక్కసారి అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాము. సో అదొక 10 to 15%. ఇలా మేల్ కి కూడా ఈక్వల్ రోల్ ఉంటుంది. సో చాలా మంది లేడీస్ ని పంపించేసి ముందు మీరు టెస్ట్ చేసుకోండి తర్వాత మేము చూద్దాము అంటారు. అట్లా కాదు, ఇద్దరు టెస్టులు చేయించుకున్న తర్వాతే ప్రాబ్లం ఏంటి అన్నది తెలుసుకొని అప్పుడు ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎస్ మ్యామ్, ఎక్కువగా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ తో వస్తుంటారు? మీకు అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి? జనరలీ లేడీస్ అయితే ఎక్కువ పిసిఓడి ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువ ఒబేసిటీ ఉంటుంది. ఇప్పుడు రోజులో 10 మంది చూస్తే అందులో 2-3కి మేము రోజు వెయిట్ లాస్ చెప్తానే ఉండాల్సి వస్తుంది. వెయిట్ లాస్ ప్రోగ్రామ్, ఇది ఏం డైట్ తినాలి, ఇలాంటివన్నీ అడ్వైస్ చేయాల్సి వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్స్ తగ్గిపోవటం. చాలా మందికి ఎగ్స్ అన్నది మామూలుగా అయితే 35 years తర్వాత తగ్గుతా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ 25-30 ఏజ్ గ్రూప్ లో కూడా ఎగ్స్ తగ్గిపోతా ఉన్నాయి. సో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ట్రీట్మెంట్ కి వచ్చేసరికి ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది ఈ కెరీర్ వలన కొంచెం లేట్ గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ ఎగ్స్ తగ్గిపోవడం, నెంబర్ తగ్గిపోవడం, క్వాలిటీ తగ్గిపోవడం, ఇది రెగ్యులర్ గా జరిగేదే 35 తర్వాత. కానీ అన్ఎక్స్ప్లెయిన్డ్ గా ముందే చాలా మందిలో ఎగ్స్ తగ్గిపోతా ఉన్నాయి. అది లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్, ఇప్పుడు ఈ పొల్యూషన్, టాక్సిన్స్, మనం తిన్న ఈ ఫుడ్ లో పెస్టిసైడ్స్, రకరకాల జెనెటిక్ కారణాలు రకరకాలు ఉండొచ్చు. సో ఎగ్స్ తగ్గిపోవడం అనేది కూడా చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తా ఉన్నాము. సో ఇది ఎక్కువగా ఫేస్ చేస్తాం. ఇప్పుడు దీనికి ప్రాసెస్ ఏంటి మ్యామ్? అంటే ఇప్పుడు ప్రాపర్ గా ప్రెగ్నెన్సీ రాలేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే
ఎలాంటి సర్వీసెస్ అంటే లైక్ ఏ ఎలాంటి treatments ఉంటాయి? ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో ఈ ట్రీట్మెంట్ కి వచ్చేసరికి అందరికి ఐవీఎఫ్ అవసరం ఉండదు, ఫస్ట్ థింగ్. రెండోది, ఇప్పుడు కపుల్ వచ్చిన తర్వాత వాళ్ళకి బేసిక్ గా వాళ్ళ యూట్రస్ ఎలా ఉంది, ఎగ్స్ ఎలా ఉన్నాయి, మ్యారేజ్ ఎన్నాళ్ళు అయింది, అండ్ వాళ్ళు ఏమైనా ప్రీవియస్ గా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా, అండ్ మేల్ కి వచ్చేసరికి ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అండ్ సెమెన్ టెస్ట్ ఒకటి చేస్తాము. రెండు, ఆయన వర్క్ ప్లేస్ లో ఏమైనా హీట్ కానీ కెమికల్స్ కానీ అలాంటి ఎక్స్పోజర్ ఉన్నా స్పర్మ్ క్వాలిటీ తగ్గుతూ ఉంటది. సో ఇలాంటివన్నీ అసెస్ చేసుకొని ఒక కన్క్లూషన్ కి వస్తాం, ఒక డయాగ్నోసిస్ కి వస్తాం. ప్రెగ్నెన్సీ డిలే అవ్వటానికి ఇది కారణం అని తెలుసుకుంటాం ఫస్ట్. అది మేల్ లో అవ్వచ్చు, ఫీమేల్ లో అవ్వచ్చు, ఇద్దరిలో కూడా ఉండొచ్చు. అండ్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ఒక్క పీసీఓడియే ఉంది, ఓన్లీ ఎగ్ రిలీఫ్ ప్రాబ్లం ఉంది, మిగతా అంతా బాగానే ఉంది అనుకోండి, ఓన్లీ సింపుల్ గా టాబ్లెట్స్ ఇచ్చి ఓవ్యులేషన్ ట్రాక్ చేసి దాన్ని బట్టి అడ్వైస్ చేస్తాం, ఆ టైంలో మీట్ అవ్వమని చెప్తాం. అలా కాదు, ఈ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్ తో పాటు మేల్ లో కూడా అంటే మొటిలిటీ తగ్గడము, క్వాలిటీ తగ్గడము, ఇలాంటి ఇష్యూస్, మైల్డ్ టు మోడరేట్ మేల్ ఫ్యాక్టర్ అంటాము, అలాంటివి ఉంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటాము. అలాంటి ట్రీట్మెంట్స్ కలిసి వస్తాయి. ఒకవేళ మ్యారేజ్ అయ్యి 7 years దాటిపోయి అంటే మేజర్ ఇష్యూస్ అంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినా, లేకపోతే మేల్ కౌంట్ చాలా సివియర్ గా తగ్గిపోయినా, ఎండోమెట్రియోసిస్ అంటాం, అది grade 3 grade 4 ఎండోమెట్రియోసిస్ అయినా, ఒక్కొక్కసారి ట్యూబెక్టమీస్ అయిపోతాయి, అంటే ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా పిల్లలు మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు ఐవీఎఫ్ ద్వారా. ఇలాంటివి ఏమన్నా కూడా ఐవీఎఫ్ అవసరం ఉంటుంది. స్ట్రైట్ అవే ఐవీఎఫ్ ఎవరికి చెప్పము, ముందు ఏజ్ బట్టి మిగతా ఫ్యాక్టర్స్ బట్టి డిసైడ్ చేస్తాం. అసలు బేసిక్ గా ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే మామూలుగా ఎవ్రీ మంత్ 12 to 14 days మధ్యలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఐవీఎఫ్ లో ఏం చేస్తామంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావటానికి మనము హార్మోన్స్ ఇస్తాము. అంటే డైలీ 2nd day నుంచి 12th day దాకా ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మల్టిపుల్ ఎగ్స్ పెరగడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాము. సో వన్స్ మల్టిపుల్ ఎగ్స్ అంటే more than 10 వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాము. ఎగ్స్ పెరిగిన తర్వాత ఎగ్ రిలీజ్ అవడానికి ఇంజెక్షన్ ఇచ్చి అరౌండ్ 34 to 36 hours మధ్యలో మైల్డ్ సెడేషన్, మైల్డ్ అనెస్థీషియా ఇచ్చి ఎగ్స్ పికప్ చేస్తాం. ఎగ్స్ పికప్ చేసిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ తీసుకొని రెండు ల్యాబ్ లో ఫర్టిలైజ్ చేస్తాం అన్నమాట. సో అవి 3 to 5 days, day 3 కానీ day 5 కానీ ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఇట్స్ లైక్ అంటే ట్యూబ్ లో జరిగే ప్రాసెస్ అంతా మనము ల్యాబ్ లో చేస్తాం అన్నమాట. సో ఇది ఎవరికి చేస్తామంటే ట్యూబ్స్ బ్లాక్ అయినా, డ్యామేజ్ అయినా, సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఐయుఐకి అయినా మనకి 10 million కౌంట్ మినిమం ఉండాలి, 50% మొటిలిటీ అట్లా ఉంటేనే ఐయుఐ ఛాన్సెస్ బెటర్ గా ఉంటాయి. ఐవీఎఫ్ కి వచ్చేసరికి ఇప్పుడు బాగా కౌంట్ తగ్గిపోయి మొటిలిటీ అది బాగా తక్కువ ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ఫిక్సీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. మ్యామ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్కువగా ఫీమేల్ లో మనం చాలా ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అంటే వాటర్ బబుల్స్ కానీ, లేకపోతే థైరాయిడ్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్, పీసీఓడి, పీసీఓఎస్, ఇలాంటి స్విస్ట్, ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ మెయిల్ కి వచ్చేసేటప్పటికి అంటే ఖచ్చితంగా కొన్ని హ్యాబిట్స్ అనేది మెయిల్ లో ఉండకూడదు, వాటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది ఫీమేల్ లో ఉండట్లేదు అని చాలా వరకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య అవేర్నెస్ అనేది తెలుస్తుంది. ఒకప్పుడు ఓన్లీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఉమెన్ దే ప్రాబ్లం, సో మెయిల్ ది ఏమీ ఉండదు అనే థాట్ లో ఉండేవాళ్ళు. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వల్ల అంటే మెయిల్ కి ఏ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఇది అవుతుంది? మేల్ లో అయితే ఫస్ట్ థింగ్ నేను చెప్పాను కదా, ఒబేసిటీ. ఈ మధ్య మేల్స్ కూడా చాలా మంది బిఎంఐస్ ఎక్కువ ఉంటున్నాయి. అది బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవటం, అదొక రీజన్. రెండోది ఎర్లీగా డయాబెటీస్ చాలా మందిలో చూస్తున్నాము. ఇంకా అలవాట్లకు వచ్చేసరికి స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి కూడా మనకి స్పర్మ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఈవెన్ కెఫీన్ కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే, ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది కూడా స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతాయి. సో స్లీప్లెస్, ఇప్పుడు స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నేను ఇందాక చెప్పినట్టు దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. స్లీప్, అది ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ కైనా 7 to 9 hours స్లీప్ ఉండాలి. ఆ స్లీప్ డిస్టర్బ్ అయితే డెఫినెట్ గా మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఓవ్యులేషన్ సరిగా జరగకపోవడం, పీరియడ్స్ అంటే ఈ స్ట్రెస్, పీరియడ్స్ డిలే అయిపోవటం, వీటి వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. అది స్ట్రెస్ అనేది మేల్ లోని ఫీమేల్ లోని ఈక్వల్ గా ఎఫెక్ట్ ఉంటుంది, ఇద్దరిలో కూడా. అండ్ ఈ డైటరీ హ్యాబిట్స్ అంటే మామూలుగా దీనికి సొల్యూషన్ ఏంటంటే బ్యాలెన్స్ డైట్, అంటే డైట్ జాగ్రత్తగా తీసుకోవటం, అంటే లో కార్బ్స్ అండ్ హై ప్రోటీన్ ఉండేలాగా,
హోల్ గ్రెయిన్స్, అంటే ఇట్లా హెల్దీ ఫుడ్ అంటే హెల్దీ ఫ్యాట్స్ అట్లాగా ఫుడ్ లో అన్ని బ్యాలెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. డయాబెటీస్ ఉందనుకోండి, ఇద్దరిలోనే ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, స్పర్మ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లా ఏదైనా ఎర్లీగా ఎవరికైనా డయాబెటీస్ వచ్చి పిల్లల కోసం ప్లాన్ చేయడానికి వస్తే జనరల్లీ డయాబెటీస్ కంట్రోల్ చేసాకే చేస్తాం. దానికైనా కూడా అగైన్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఖచ్చితంగా అవసరం యాక్చువల్లీ. మేము ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే కొంతమంది డాక్టర్స్ చెప్తారు అసలు పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ లేవు, ఇంకా చాలా ప్రాబ్లం అంటారు. అంటే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే అసలు లేకపోవడం అన్న పాసిబిలిటీ చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయింది. సో ఇప్పుడు ఐవీఎఫ్ ఈవెన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినా, లేకపోతే ఈవెన్ మేల్ కౌంట్ చాలా తక్కువ ఉన్నా మన ఐవీఎఫ్ ఫిక్సీ పద్ధతి ద్వారా మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ కొంతమంది మేల్స్ లో అసలు స్పర్మ్ కౌంట్ అసలు ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా మనం టెస్టిస్ లోంచి స్పర్మ్ ఆస్పిరేట్ చేసి మళ్ళీ ఐవీఎఫ్ చేసి పిల్లలు కలిగేలా చేయొచ్చు. సో చాలా తక్కువ సార్లు అంటే రిపీటెడ్ గా ఐవీఎఫ్ చేసిన అవ్వకపోవటం అండ్ గర్భసంచి అన్నది అంటే చాలా ఈ ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ వల్ల బాగా అతుకులైపోయి అట్లాంటి సందర్భాల్లో అంటే చాలా తక్కువ పాసిబిలిటీ. అట్లాంటి వాళ్ళకి అంటే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావటం కానీ ఐవీఎఫ్ ద్వారా రావటం కానీ కష్టం అవుతుంది. అప్పుడు కూడా ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పూర్తిగా ఎగ్స్ తగ్గిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం ఎగ్ డొనేషన్ అట్లాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇంకొకటి విన్నాను ఏంటి అంటే ఎగ్స్ అనేది సేవ్ కూడా చేసుకోవచ్చు అంట కదా, అది ప్రాసెస్ ఏంటి మ్యామ్ అసలు? ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు డిలేడ్ పేరెంట్హుడ్ అంటున్నాం, అదే మెయిన్ రీజన్ అసలు ఇన్ఫర్టిలిటీకి. అంటే ఏజ్ అవుతున్నా కూడా ఎవరు అంటే జాగ్రత్తలు తీసుకోక అంటే ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవటం వల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవటంలో తప్పేం లేదు. కాకపోతే సపోజ్ ఇప్పుడు ఒక 2-3 years డిలే చేద్దాం అనుకున్నారు, ఏజ్ 35 అలా క్రాస్ అయిపోతుంది అనుకోండి, అలాంటి వాళ్ళు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదిస్తే వాళ్ళు అసలు మీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, అసలు పాసిబిలిటీ ఏంటి, మీరు ఇంకో 1 year 2 years డిలే చేసినా ఇబ్బంది ఉండదా, అలాంటి కౌన్సిలింగ్ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా AMH లెవెల్స్ అంటాము, అది ఎగ్ నెంబర్ మనకి తెలుస్తుంది. ఆ AMH లెవెల్స్ కానీ తక్కువ ఉంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఒకవేళ వీలు కాదు, మీరు కెరీర్ పరంగా పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నారనుకోండి, డెఫినెట్ గా మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఎంబ్రియో కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ అసలు మ్యారేజ్ అవ్వని వాళ్ళు కూడా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు 5 years పోస్ట్పోన్ చేసుకుందాం అనుకున్నారనుకోండి, సో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని మీరు 5 years తర్వాత ఆ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మ్యారేజ్ అయ్యే వాళ్ళు కూడా పోస్ట్పోన్ చేసుకుందాం అనుకున్నారనుకోండి, వాళ్ళు ఎంబ్రియోస్ ఇందాక చెప్పిన ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసుకుని ఎన్నాళ్ళైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలా అని 50s లో 45s లో చేసుకోమని కాదు, కొంత పీరియడ్ అయితే డెఫినెట్ గా మనం 3 to 5 years అయితే పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అట్లా ఫ్రీజింగ్ ఏం లిమిట్ ఉండదు. మనం ఎంత కాలమైనా ఎంబ్రియోస్ కానీ ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేయొచ్చు, మనకు కావాల్సినంత కాలం ఫ్రీజ్ చేసుకోవచ్చు. బట్ చూసుకొని ఇప్పుడు ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్ది మిగతా ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మళ్ళీ అది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ అవుతుంది. అట్లా కాకుండా ఫ్రీజింగ్ అయితే డెఫినెట్ గా చేసుకోవచ్చు, సోషల్ ఫ్రీజింగ్ అన్నది. ఒక 2-3 years అట్లా పోస్ట్పోన్ చేసుకుని అప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. సూపర్ మ్యామ్. అంటే మీరు మీ సెంటర్ లో, మీ ఐవీఎఫ్ సెంటర్ లో మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటి? ఇక్కడ మనకి ఓవరాల్ గా ఏపీ తెలంగాణలో 8 centers ఉన్నాయి. సో అన్ని సెంటర్స్ లోనే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్, అంటే ఓన్లీ ఐవీఎఫ్ అనే కాదు, ఈవెన్ అందరికి ఐవీఎఫ్ అవసరం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ, IUI కానీ, ఐవీఎఫ్ కానీ, ఈ పద్ధతులన్నీ అన్ని సెంటర్స్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. సో మనము ఇందాక చాలా ఇష్యూస్ మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇవన్నీ డీల్ చేస్తున్నాం కాబట్టి మాకున్న సెంటర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ అవర్ ఓన్ న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు చాలా మంది PCO తోని, ఒబేసిటీ తోని మేల్ ఫీమేల్ ఇద్దరు వస్తా ఉంటారు. సో వాళ్ళకి మేమే అంటే హోలిస్టిక్ అప్రోచ్, అంటే ఓన్లీ ఫర్టిలిటీకి వస్తే ఆ మందులు అవి ఇవ్వటం కాకుండా లైఫ్ స్టైల్ ఎలా మోడిఫై చేసుకోవాలి, డైట్ ఎలా చేసుకోవాలి, ఎక్సర్సైజ్, ఈవెన్ యోగా, ఇలాంటివి కూడా మేము ఇన్స్ట్రక్ట్ చేస్తా ఉంటాం అన్నమాట. ఎక్సలెంట్. వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు నవ్ డేస్ లో అబార్షన్స్ 2 months కి, 3 months కి, 4 months కి అయిపోతుంది. అసలు ఈ అబార్షన్ అనేది ఎందుకు జరుగుతుందంట? అంటే ఈ అబార్షన్ అవ్వడానికి కూడా రకరకాల కారణాలు ఉండొచ్చు.
అంటే ఇప్పుడు ఈవెన్ నార్మల్ గా కూడా ఎవ్రీ లేడీ ఏదో ఒక టైంలో అది ఐడెంటిఫై చేసినా చెప్పకపోయినా లైఫ్ లో ఏదో టైంలో ఆ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. సో అది జెనెటిక్ గా అబ్నార్మల్ గా ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు బై నేచర్ సెలెక్షన్ ఒక్కొక్కసారి అబార్షన్ అయిపోతా ఉంటది. అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హై బ్లడ్ షుగర్స్ ఉన్నా, అసలు ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియో బాగాలేకపోయినా, మేల్ లో levels. కూడా కొంతవరకు స్ట్రెస్, కొంతవరకు మేల్ లో కూడా ఈ డయాబెటీస్ కానీ ఇంకేమైనా ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా అబ్నార్మల్ స్పర్మ్ దేర్ బై అబ్నార్మల్ ఎంబ్రియో అది లీడ్ చేయొచ్చు అబార్షన్ కి. అంటే చాలా విషయాలు తెలుసుకున్నాము అండ్ Okay. కేరింగ్ ఆన్. బట్ లాస్ట్ వన్ క్వశ్చన్ ఏంటంటే, హెల్దీ బేబీస్ ని డెలివరీ చేయాలి, మమ్మీస్ హెల్దీగా ఉండాలన్నా, హెల్దీ బేబీస్ రావాలన్నా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పేరెంట్స్ అయినా? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయక ముందు అయితే డెఫినెట్ గా వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ బాగుండాలి, షుగర్ అంతా నార్మల్ గా ఉండాలి, బిఎంఐ 25 to 27 మధ్యలో ఉండాలి. జనరల్ గా 30 దాటితే కనుక మేము వెయిట్ తగ్గటానికి ఒక 2-3 months టైం ఇచ్చి తర్వాత రమ్మంటాం. అబౌవ్ 30 మనం ప్లాన్ చేసినా మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేల్ కి వచ్చేసరికి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ అలా ఉంటే స్టాప్ చేయాలి, వర్క్ ఎక్స్పోజర్ లో వాళ్ళ వర్క్ ప్లేసెస్ లో ఏమైనా హీట్ కెమికల్స్ ఎక్స్పోజర్ ఉంటే అది తగ్గించుకోవటానికి లేదా అవాయిడ్ చేయడానికి ట్రై చేయమని చెప్తాం. ఇలాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకొని ఒక ఐడియల్ అట్మాస్ఫియర్ వచ్చిన తర్వాతనే మనం ఏదైనా ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసినా సక్సెస్ బాగుంటుంది. అండ్ మీరు అన్నట్టు ఈ హెల్దీ బేబీస్ పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా, నిజంగానే మన లైఫ్ స్టైల్ ని చాలా చేంజ్ చేసుకోవాలి. ఎవరైతే కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా బిఫోర్ గా డాక్టర్ కన్సల్ట్ చేసి వాళ్ళు ఎవ్రీ టెస్ట్ కూడా, బిఎంఐ టెస్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా, థైరాయిడ్ లెవెల్స్ కానీ అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత సో మీరు ప్లానింగ్ చేసుకుంటే హెల్తీ బేబీస్ వస్తారు అండ్ మదర్స్ కూడా చాలా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ.